సరే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం కొంచెం. సో మనకి ఇచ్చినటువంటి 100 ఎగ్జాంపుల్స్ని కూడా చిన్న చిన్న రూల్స్ లాగా డివైడ్ చేసి వాటి కింద నేను ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసుకుంటే ఖచ్చితంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో 5 out of 5 గ్యారంటీ. ఎందుకంటే ఇచ్చినటువంటి 100 ఎగ్జాంపుల్స్లోంచి ఇస్తారు కాబట్టి దాని గురించి వీటిని చూసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం చూడాల్సింది సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి సెంటెన్స్లో. అలాగే సబ్జెక్ట్ కనుక ప్లోరల్ అయితే వెర్బ్ కూడా ప్లోరల్లోనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, ముందు మనం సింగులర్ సబ్జెక్టులు ఏంటి, ప్లోరల్ సబ్జెక్టులు ఏంటి తెలుసుకోవాలి. ఆ తర్వాత సింగులర్ వెర్బులు ఏంటి, ప్లోరల్ వెర్బులు ఏంటి కూడా మనం చూసుకోవాలి. అప్పుడు సింగులర్ సబ్జెక్టుల పక్కన సింగులర్ వెర్బుల్ని, ప్లోరల్ సబ్జెక్టుల పక్కన ప్లోరల్ వెర్బుల్ని మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు చూద్దాం అసలు సింగులర్ సబ్జెక్టులు ఏమున్నాయి. ఐ, హీ, షీ, ఇట్, కర్షక్, లేకపోతే ఏదైనా సింగులర్ పేరు, ఏదైనా ఎనీ సింగులర్ నౌన్ అంట. అలాగే ప్లోరల్ సబ్జెక్టులు ఏమున్నాయి, వి, యూ, దే, ట్రీస్, లేకపోతే ఎనీ ప్లోరల్ నౌన్. ట్రీస్ అవ్వచ్చు, బెంచెస్ అవ్వచ్చు, చైర్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా మనం ప్లోరల్ సబ్జెక్టులని అంటామన్నమాట. సో ఇప్పుడేంటి సబ్జెక్టుల గురించి మాట్లాడుకున్నాం, సింగులర్ ఏంటి, ప్లోరల్ ఏంటి. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, సింగులర్ వెర్బులు ఏంటంటే యామ్, ఈజ్లు సింగులర్ వెర్బులు. దానికి రిలేటెడ్గా దానికి సంబంధించినటువంటి ప్లోరల్ వెర్బ్ వచ్చేసరికి ఆర్. వజ్ అనేది సింగులర్ వెర్బ్, వర్ అనేది ప్లోరల్ వెర్బ్, హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్, దానికి సంబంధించినటువంటిది హ్యావ్ ప్లోరల్. డజ్ అనేటువంటిది సింగులర్, డూ అనేటువంటిది ప్లోరల్. V1 SRES అంటే వర్క్స్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సింగులర్ అన్నమాట, సింగులర్ వెర్బ్ ఇది. అదే V1 వచ్చేసరికి ప్లోరల్ వెర్బ్ ఇది. అంటే దీని అర్థం ఏంటి, ఈ సింగులర్ సబ్జెక్టులకి వచ్చినప్పుడు ఈ పార్ట్ని మాత్రమే, అంటే ఈ యొక్క సింగులర్ వెర్బులను మాత్రమే మనం ఉపయోగించాలి. అలాగే ఈ ప్లోరల్ ఉన్నాయి కదా, ఈ ప్లోరల్ సబ్జెక్టులు వచ్చినప్పుడు ప్లోరల్ వెర్బులను మాత్రమే మనం ఉపయోగించాలి. అంటే ఈ ప్లోరల్ సబ్జెక్టులు వచ్చినప్పుడు ఈ ప్లోరల్ వెర్బులను మాత్రమే మనం ఉపయోగించాలి. ఈ సింగులర్ సబ్జెక్టులు వచ్చినప్పుడు ఈ సింగులర్ వెర్బులను మాత్రమే మనం ఉపయోగించాలి. అది రూల్ అన్నమాట. ఇది అటు వెళ్తే అది తప్పు అవుతుంది. ఓకే, దాంతోపాటు మరొక రూల్ని కూడా మనం చూద్దాము. చూసిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మనం చూడడానికి ట్రై చేద్దాం. వన్ ఆఫ్, ఎవ్రీ వన్, ఈచ్ వన్, లేకపోతే ఈచ్ ఆఫ్, నైదర్ అనేటువంటి యొక్క పదాలు వచ్చాయనుకోండి. వన్ ఆఫ్, ఎవ్రీ వన్, ఈచ్, లేకపోతే నైదర్ పదాలు వచ్చాయనుకోండి ఒక సెంటెన్స్లో, అదే ఒక సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్లో కనుక ఈ పదాలు ఉంటే వన్ ఆఫ్, ఎవ్రీ వన్, ఈచ్ వన్, లేకపోతే నైదర్ అలాంటి పదాలు ఉన్నాయనుకోండి, ఆ సబ్జెక్ట్ని సింగులర్గానే కన్సిడర్ చేయాలంట. అంటే అర్థం ఏంటి, ఆ విధంగా కన్సిడర్ చేస్తాం కనుక ఆ సబ్జెక్టులకు సింగులర్ వెర్బ్నే ఉపయోగించాలి. ఓకేనా, ఏంటవి వన్ ఆఫ్ కానీ, ఎవ్రీ వన్ కానీ, ఈచ్ వన్ కానీ, లేకపోతే నైదర్ అనేటువంటి పదాలు కనుక సబ్జెక్ట్లో ఉంటే దానికి రిలేటెడ్ అవి సింగులర్గా కన్సిడర్ చేస్తాం. సింగులర్ వెర్బ్ అయితే మనం సింగులర్ సబ్జెక్ట్ అయితే సింగులర్ వెర్బ్నే మనం ఉపయోగించాలి కనుక ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి. వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కెఫే. ఇక్కడ ఏమన్నారు చూడండి, వన్ ఆఫ్ ఉంటే కనుక సింగులర్. సో వన్ ఆఫ్ ఉంటే సింగులర్ వాడాలి. కానీ ఇక్కడ వర్క్ అనేటువంటిది V1 అంటే ప్లోరల్ వెర్బ్. అది ప్లోరల్ వెర్బ్కి సంబంధించినటువంటి దాన్ని మార్చాలంటే దీనికి ఎస్ కానీ చేర్చాలి. కాబట్టి ఈ కరెక్షన్ ఇక్కడ ఏమవుతుందంటే వర్క్స్. ఓకేనా, ఎగ్జామ్లో రాసినప్పుడు సెంటెన్స్ మొత్తం రాయండి. ఇక్కడ ప్రస్తుతానికి చెప్పడం కోసం చెప్తున్నాను అంతే. వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ అని ఇచ్చాడు, ఇక్కడ వర్క్స్ అనేటువంటిది ఆన్సర్. అలాగే ఎవ్రీ వన్ వచ్చినది సింగులరే కాబట్టి రిసీవ్ కాదు, అక్కడ రిసీవ్స్. ఓకేనా, ఎందుకంటే ఎక్కువ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. రిసీవ్స్. ఏ క్యాటలాగ్ ఆఫ్ అనే పదం వచ్చిందనుకోండి, ఈ ఆఫ్కి ముందున్నటువంటి దాన్నే సబ్జెక్ట్గా తీసుకోవాలి. ఏ క్యాటలాగ్ అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అని ఇచ్చాడు, కన్ఫ్యూజెస్. ఏం రాయాలి, కన్ఫ్యూజెస్ అని రాయాలి. తర్వాత ఈచ్ వచ్చినప్పుడు కూడా అది ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ సింగులరే కాబట్టి ఆర్ ప్లేస్లో దానికి సింగులర్ వెర్బ్ వచ్చేసరికి ఈజ్ అవుతుంది. కాబట్టి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అని రాస్తాం. నైదర్ వచ్చినా కూడా సింగులరే కాబట్టి లుక్ అనేది ప్లోరల్ వెర్బ్, దానికి రిలేటెడ్గా ఉండేటువంటిది
లుక్స్, ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం. అలాగే స్మాల్ గ్రూప్ ఆఫ్కి ముందు వచ్చినటువంటిది గ్రూప్ సింగులర్ ఇది, కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి, సింగులర్లోనే ఉండాలి, ఈజ్. ఇడ్లీ అండ్ సాంబార్, ఓకే, ఇది కూడా ఏంటంటే ఒకదాని కిందే ఒక ఐటెం కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆర్ కాదు, ఈజ్. ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్, ఫర్నిచర్ని ఎప్పుడు సింగులర్గానే కన్సిడర్ చేస్తాం కాబట్టి దానికి ఉపయోగించాల్సిన వెర్బ్ని కూడా సింగులర్లోనే రాయాలి, ఆర్ కాదు అక్కడ రాయాల్సింది, ఈజ్. జీన్స్ అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా ప్లోరల్గానే చూడాలి, ప్లోరల్ సబ్జెక్ట్ పక్కన ప్లోరల్ వెర్బ్ రావాలి కాబట్టి వాజ్కి సంబంధించినటువంటి ప్లోరల్ వెర్బ్ వర్ అనమాట. సో జీన్స్ వర్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం చూడండి. హియర్ ఈస్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్. బుక్ అండ్ ద వర్క్ బుక్ అంటే ఇవి రెండు ప్లోరల్ కనుక దీనికి రిలేటెడ్కి సంబంధించినటువంటిది ఆర్ మార్చాలి, ఆర్ చెప్పాలి, ఈజ్ ప్లేస్లో మనం ఆర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? కంప్యూటర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఈ మూడు ఉన్నాయంటే ఒకటి కంటే ఎక్కువ అయితే అది ప్లోరల్ కనుక మనం ఇన్ఫ్లుయెన్సెస్ కాదు ఎస్ తీసేస్తామన్నమాట. సో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాన్ని మనం ఆన్సర్గా రాస్తాం, ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాన్ని ఆన్సర్గా రాస్తాం. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్, ఆల్ అప్లికేషన్స్ ప్లోరల్కి అయితే కనుక చూడండి ఇక్కడ మీకు టేబుల్ ఇచ్చాను కదా, ప్లోరల్ ఇది హ్యాస్ సింగులర్, హ్యాస్ సంబంధించిన ప్లోరల్ హ్యావ్ కనుక ఇక్కడ ఏం రాయాలంటే హ్యావ్ రాయాలి, రైట్? హ్యావ్ అనేటువంటి దాన్ని రాయాలి, ఆల్ అప్లికేషన్స్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ వరకు మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు అయిపోయినాయి, 12 అయిపోయినాయి. ఇంకా ఆర్టికల్స్ సంబంధించినటువంటి విషయాలు చూద్దాం చూడండి. సో వీ షుడ్ నాట్ మేక్ ఎనీ నాయిస్ అనేటువంటి అర్థం రావాలంటే మేక్ ఏ నాయిస్ అని రాయాలి, అంటే ఏ అల్లరి చేయకూడదు అనే అర్థంలో, మేక్ నాయిస్ అనకూడదు. కాబట్టి ఇక్కడ వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ అని ఉంది, ఇక్కడ వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ అని రాయాలి, టోటల్ సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ డజన్ అంటే 12 అని అర్థం కదా, అందువల్ల డజన్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ని వాడాలి, ఎందుకంటే బై ద డజన్ అనే రాయాలి, అలా అంటే ఎక్కువ మొత్తంలో అని అర్థం. సో ఎక్కువ మొత్తంలో అంటే అర్థం ఏంటి, 1 కాదు 2 కాదు 12 ఉన్నాయి కాబట్టి ఆ విధంగా బై ద డజన్ అంటాం, బై డజన్ అన్నాం. డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై ద డజన్ అనాలి, బై డజన్ అని అనకూడదు. తర్వాత మెటీరియల్ నౌన్ ముందు, మెటీరియల్ నౌన్ అంటే గోల్డ్, సిల్వర్, ఐరన్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాటి ముందు ఎప్పుడు కూడా ఏ ఆర్టికల్ ఉపయోగించకూడదు. కానీ ఇక్కడ ఏముంది, దా ఉంది కాబట్టి దాన్ని తీసేసి రాస్తామన్నమాట. సో దా ఐరన్ అనము, లేకపోతే ది ఐరన్ అనము, ఐరన్ అని రాస్తాం. అలాగే ఇంకొక రూల్ కూడా ఉంది, ఏదో ఒక మంచి రెస్టారెంట్ అనే అర్థంలో టు ఏ గుడ్ రెస్టారెంట్ అనే దాన్ని వాడతాం. ద బెస్ట్ అంటాం కానీ ద గుడ్ అని చెప్పకూడదు, ఓకేనా? సూపర్లేటివ్ డిగ్రీ ఇదేమో పాజిటివ్ డిగ్రీ కాబట్టి పాజిటివ్ డిగ్రీ ముందు ఎప్పుడు దాన్ని ఉపయోగించము, కంపారేటివ్ డిగ్రీ ముందు ఉపయోగించము, సూపర్లేటివ్ డిగ్రీ ముందే మనం ఉపయోగిస్తాము. బెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి పదం కాబట్టి ద బెస్ట్ అంటాము, ద గుడ్ అని చెప్పేసి అనకూడదు. అందుకనే లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్ తప్పు, ఇక్కడ ఏ గుడ్ రెస్టారెంట్ అని రాయాలి. తర్వాత నెక్స్ట్ రూల్ చూద్దాం. యాడ్జెక్టివ్స్ని ఆ గుణం కలిగిన కలెక్టివ్ నౌన్లుగా, అంటే ఆ గుణం కలిగిన ప్రజలు అనే అర్థంలో ఉపయోగించినప్పుడు వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ని పెట్టాలి. అంటే దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బ్లైండ్ యాడ్జెక్టివ్, కానీ ఇక్కడ ఏం సూచిస్తుంది, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని సూచిస్తుంది కాబట్టి ద బ్లైండ్ అంటాం అనమాట. ఫర్ బ్లైండ్ అనము, ఇక్కడ ఫర్ ద బ్లైండ్ అని చెప్పి ఆ అర్థంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేసేటువంటి అర్థంలో వాడతామన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ని జనరల్ టైమ్ ఆఫ్ ద డే చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. కాబట్టి సిరిచందన గోస్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్స్, జనరల్ సెన్స్లో చెప్పాం కాబట్టి ఇన్ ద మార్నింగ్స్ అని రాయాలి. ఎట్ వర్క్ అంటే పనిచేసే ప్రదేశం అని అర్థం, ఎట్ వర్క్ అంటే పనిచేసే ప్రదేశం అని అర్థం. సో ఎట్ ద వర్క్ అని అనకూడదు, ఈజ్ బిజీ ఎట్ ద వర్క్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం దీన్ని తీసేసి ఎట్ వర్క్ అని రాయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఒక పదం కాన్సనెంట్ శబ్దంతో ప్రారంభమైతే దాని ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని వాడాలి, ఓకేనా? సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని మనం ఉపయోగించాలి. కశ్యప్ గేవ్ ద బెగ్గర్ అండ్ 1, ఓకేనా? 1 అంటే ఇక్కడ ఇది కానుంచి బండిరా వరకు ఉంటే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఏ 1 రూపీ కాయిన్ అవుతుంది. ద కవ్ ఈజ్ అండ్ యూస్ఫుల్ అన్నాడు, యూస్ఫుల్ యా. సో ఇదేంటిది, యా అంటే కాన్సనెంట్కి ముందు ఏం ఉపయోగించాలి,
ఏని ఉపయోగించాలి. ఆ విధంగా అలాగే మిడిల్ అనే పదంకి ముందు డెఫినెట్ ఆర్టికల్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. అందుకనే ఇస్ నేమ్ ఈజ్ ఇన్ మిడిల్ అన్నారు, ఇన్ మిడిల్ అనకూడదు, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్ అనాలి. సో ప్రిపోజిషన్స్కి సంబంధించి చూద్దాము. ప్రిపోజిషన్స్ సంబంధించి కొన్ని వెర్బల్ తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్సే వాడాలి, ఏ పడితే వాడకూడదు. ఆ వెర్బల్ ఏంటంటే ఇండిపెండెంట్ అనే వెర్బ్ వచ్చిందనుకోండి దాని పక్కన ఆఫ్నే వాడాలి. క్రెడిట్ వచ్చిందనుకోండి ఆన్ని వాడాలి. సిట్ వచ్చిందనుకోండి ఆన్ని వాడాలి. అగ్రీ వచ్చిందనుకోండి ఆన్ని వాడాలి. అంటే క్రెడిట్, సిట్, అగ్రీ వస్తే ఆన్ వాడాలి. లివ్ వస్తే ఇన్ వాడాలి. యాంగ్రీ పక్కన మనుషుల మీద అనే సందర్భంలో విత్ వాడాలి. మనీ ఎప్పుడు వచ్చినా, డబ్బులు ఎక్కడ చూపించినా కానీ దాని పక్కన ఫర్ వాడాలి. అలాగే పాయింట్ ఆఫ్ టైం అంటే మండే 1985 అలాంటివి వస్తే సిన్స్ని వాడాలి. అలాగే పీరియడ్ ఆఫ్ టైం వస్తే కనుక ఫర్ని వాడాలి. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏం చెప్పుకున్నాము, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 4 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 4 దశాబ్దాలు, అలాగ పీరియడ్ అంటారన్నమాట. అలాంటి పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ని ఉపయోగిస్తాము. పాయింట్ ఆఫ్ టైం అంటే 1985, 2024 మార్చి నెల 30వ తారీఖు శనివారము, ఇలాంటి పర్టికులర్గా చెప్తే అలాంటప్పుడు దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటారు. అది వచ్చినప్పుడు దాన్ని మనం సిన్స్ని రాస్తామన్నమాట. అలాగే ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడడానికి ట్రై చేద్దాం. ఈజ్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ తర్వాత ఏం రాయమన్నాను నేను, ఆఫ్ రాయమన్నాను. ఫ్రమ్ ఇచ్చారు, ఫ్రమ్ కొట్టేయాలి, ఆఫ్ రాయాలి. శ్వేతాస్ హౌస్ ఈజ్, ఇక్కడ 2 పదాలు చూడండి. బెసైడ్ అంటే అర్థం ఏంటి అంటే పక్కన, బెసైడ్ అంటే అర్థం ఏంటి పక్కన. బెసైడ్స్ అంటే అర్థం ఏంటి అంటే అదనంగా. బెసైడ్స్ అంటే అర్థం ఏంటంటే అదనంగా, అంటే ఎక్స్ట్రా, వాటి కాకుండా మరొకటి అని. సో ఇక్కడ ఏంటి అంటే చూద్దాం చూడండి. శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ ద పార్లర్, అదనంగా ఉండదు. ఓకే, నా పార్లర్ పక్కన ఉంటుంది, పక్కన. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే బిసైడ్స్ అంటే ఎస్ తీసేస్తాం అన్నమాట. గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్ ఆన్ అనాలి. సిట్ ఆన్ అని అనాలి. ఓకేనా, సిట్ ఆన్ అని అనాలి, ఆపేయకూడదు అక్కడికి. అలాగా వీ డు నాట్ సెల్ థింగ్స్ ఫర్ క్రెడిట్ అనకూడదు. ఏం చెప్పుకున్నాము, క్రెడిట్ తర్వాత ఆన్ క్రెడిట్ అనాలి. ఫర్ క్రెడిట్ కాదు, ఆన్ క్రెడిట్ అనాలి. గిరిధర్ అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ అని రాయాలి. ఏం రాయాలి ఇక్కడ, అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ. అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ అని రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ అని ఆపేయకూడదు, లివ్ ఇన్ అని రాయాలి. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ -150 రూపీస్. డబ్బులు ఎప్పుడు వచ్చినా కానీ ఏం రాయాలి, ఫర్ రాయాలి. డబ్బులు ఎప్పుడు వచ్చినా ఫర్ రాయాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, డోంట్ ఆస్క్ మీ మనీ అని ఉంది, డోంట్ ఆస్క్ మీ మనీ అని ఉంది. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ, డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. డబ్బులు ఎక్కడ వచ్చినా కానీ ఫర్ని వాడతాం. షీ హ్యాస్ బీన్ యాబ్సెంట్ 3 days, ఇది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఫర్ రాస్తాం. సిన్స్ రాయము, ఫర్ రాస్తాం. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 hours అన్నాడు, ఇది కూడా ఫర్రే రాస్తాం అనమాట. పాయింట్ ఆఫ్ టైం కనుక ఫర్నే రాస్తాం. షీ హ్యాస్ బీన్ టీచింగ్, పాయింట్ ఆఫ్ టైం ఇది, ఏం చేస్తాం ఇక్కడ సిన్స్. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను, సిన్స్ వస్తే ఫర్ రాయండి, ఫర్ వస్తే సిన్స్ రాయండి, కానీ రూల్ మాత్రం తెలుసుకుని రాస్తే చాలా మంచిది. వై ఆర్ యూ యాంగ్రీ చెప్పాను కదా, ఇప్పుడు విత్ మీ అనాలి, ఆన్ మీ అనకూడదు. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అని. అలాగే మరి కొన్ని ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి, అవి కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, హోమ్ అనే దాని తర్వాత నెక్స్ట్కి, హోమ్ నెక్స్ట్కి ముందు, ఎంటర్కి, డిస్పైట్కి, టెల్కి తర్వాత ఏంటది, ఓకేనా. ఎంటర్కి, డిస్పైట్కి, టెల్కి తర్వాత హోమ్కి, నెక్స్ట్కి ముందు ఏ విధమైన ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. అంటే దాని అర్థం ఏంటి, వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇంటూ అన్నాడు. ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్ కాబట్టి తీసేయాల. వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ది హౌస్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్కి ముందు కూడా మనం ఏ ప్రిపోజిషన్ వాడాం కాబట్టి ఆన్ తీసేస్తాం. సంజన ఈజ్ గోయింగ్ టు హోమ్, హోమ్కి ముందు కూడా ఏ ప్రిపోజిషన్ వాడాం మనం, సంజన ఈజ్ గోయింగ్ హోమ్. హీ వెంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్. ఇక్కడ 2 విషయాలు చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఇన్స్పైట్ వస్తే దాని పక్కన ఆఫ్ వస్తుంది, డిస్పైట్ వస్తే రాదు, డిస్పైట్ వస్తే రాదు. ఇక్కడ మాత్రం డిస్పైట్ కాబట్టి ఇక్కడ ఆఫ్ తీసేస్తాం.
డిస్పైట్ ఆఫ్ అనకూడదు కాబట్టి డిస్పైట్ మాత్రమే ఉంచుతాం అంతే. యూ షుడ్ టెల్ టు మీ, టెల్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వాడొద్దు అన్నారు కనుక టెల్ మీ వాట్ హ్యాపెండ్ దేర్ ఎగ్జాక్ట్లీ.